చూస్తున్నాం. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆయన విడుదల కాగానే తన నివాసానికి వస్తారని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ కాసేపు ఉన్న అనంతరం తన నివాసానికి చేరుకుంటారన్న సమాచారం ఉంటోంది. ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి కాసేపు ఆగిన తర్వాత ఆయన తన నివాసానికి చేరుకునే సిచ్యువేషన్స్ అటువంటి సమాచారం అయితే ప్రస్తుతం ఉంటోంది. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామ కూడా ఆయనతో పాటే ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదలైన తర్వాత వెనక గేట్ నుంచి బయటకు వచ్చేశారు అల్లు అర్జున్. ఆయన నివాసానికి బయలుదేరారు. సో సెక్యూరిటీ రీజన్స్తోనే ఇలా పంపించాల్సి వచ్చిందని పోలీసులు కూడా జైలు అధికారులు కూడా మీడియాకు సమాచారం అందించారు. అయితే నిన్న రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యమైంది. పేపర్స్ అందేటప్పటికీ కూడా ఆలస్యమైంది. అలాగే కొన్ని ప్రొసీడింగ్స్ చేయటం ఆ సమయంలో కుదరదు కాబట్టి ఉదయాన్నే రిలీజ్ చేస్తామన్న సమాచారాన్ని కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్కార్ట్ ఇచ్చి ప్రస్తుతం ఆయనను పోలీసులు పంపించారు. అయితే నేరుగా తన నివాసానికి వస్తారని ప్రస్తుతం పెద్ద ఎత్తున మీడియా అక్కడ మోహరించింది. అలాగే భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అనూహ్యంగా చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్లారు. ప్రస్తుతం ఆయనతో పాటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామ కూడా ఆయనతో పాటే అల్లు అర్జున్తో పాటే ఉన్నారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత బయటకు వస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సెక్యూరిటీ రీజన్స్తో బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఆయన విడుదల చేశారు పోలీసులు. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ఉదయం 6:45 ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ను విడుదల చేశారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయన జైలు వెనక గేట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఆయన అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే విడుదలైన తర్వాత నేరుగా తన నివాసానికి చేరుకుంటారన్న సందర్భంలో ప్రస్తుతం మీడియా అంతా కూడా ఆయన నివాసం దగ్గర మోహరించి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం మనం విజువల్స్ ద్వారా కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. విడుదలైన తర్వాత ఉదయం 6:45 ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఆయన వెనక గేటు నుంచి బయటికి వస్తున్న దృశ్యాలని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అలాగే ఆయనతో పాటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుంచి ఆయన తన నివాసానికి చేరుకుంటున్న విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి మరి ఆయన్ని పంపించారు. ప్రస్తుతం అయితే తన నివాసానికి చేరుకోకుండా నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ అల్లు అర్జున్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ ఎస్కార్ట్తో చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తన ఫాదర్ అల్లు అరవింద్ అలాగే మామ చంద్రశేఖర్తో కలిసి
ఆ, గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రస్తుతం చెంచల్గూడ జైలు వెనక గేటు నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. ప్రస్తుతం జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఉంటుంది. నేరుగా అక్కడికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. సో అక్కడి నుంచి మరి కాసేపట్లో నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ విడుదలైన తర్వాత నివాసానికి బయలుదేరినప్పుడు దృశ్యాలు మనం వీక్షిస్తూ ఉన్నాం. పోలీస్ ఎస్కాట్ కూడా ఉంది. ఆయనతో పాటు అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. అయితే నివాసానికి చేరుకోకుండా ప్రస్తుతం అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం నేరుగా జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరి తన నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఒక ఉత్కంఠకు తెరపడింది. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. విడుదలైన తర్వాత వెనక గేట్ నుంచి బయటకు వచ్చేశారు అల్లు అర్జున్. రాత్రి బెయిల్ ప్రక్రియకు కాస్త ఆలస్యం కావడంతో ఈ ఉదయమే ఆయన్ని విడుదల చేశారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న మధ్యాహ్నం 12:30కు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం విడుదలైన తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయ్యి ఆయన చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎస్కార్ట్ ఇచ్చి ఆయన్ని పంపించారు పోలీసులు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, అలాగే మామ చంద్రశేఖర్ కూడా ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్కు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఉదయం 6:45 అల్లు అర్జున్ను విడుదల చేశామన్నారు జైలు అధికారులు. అయితే కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో అల్లు అర్జున్ను వెనక గేట్ నుంచి పంపించామని తెలిపారు. ఎందుకంటే నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని భావించి పోలీసులు వారందరినీ అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ విడుదలవుతారన్న సమాచారం అందుకున్న అభిమానులు ఈరోజు ఉదయం కూడా తెల్లవారుజామున 3 గంటలకే చెంచల్గూడ జైలుకు చేరుకున్న సిచ్యువేషన్ అయితే ఉండింది. సో దాంట్లో భాగంగానే కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో అల్లు అర్జున్ను వెనక గేటు నుంచి పంపించామని కూడా జైలు అధికారులు మీడియాకు సమాచారం అందించారు. ఇక అల్లు అర్జున్తో పాటు మరో 2 నిందితులను కూడా విడుదల చేశామని వెల్లడించారు జైలు అధికారులు. ఇక నేరుగా విడుదలైన తర్వాత చెంచల్గూడ జైలు నుంచి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఈ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఉంటుంది. సో నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. సార్ అల్లు అర్జున్ గారు సార్ అల్లు అర్జున్ గారు